మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఓసూరు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చాం. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఒక మహిళా ఉపాధ్యాయురాలు పిల్లలకు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా అద్భుతంగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ పాఠాలను లైవ్లో ఎగ్జాంపుల్స్ ఎన్నో కార్డ్బోర్డ్స్తో చార్ట్స్లో డయాగ్రామ్స్ గీసి పాఠశాలలో ఉన్న గదిని క్లాస్ రూమ్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే మేడం, చూస్తేనే పిల్లలు పాఠం వినాల్సిన అవసరం లేదు, అవి చూస్తేనే నేర్చుకుంటారేమో అంత కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి స్కూల్లో చూసాను ఆల్రెడీ. చాలా అద్భుతంగా ఉందండి. ఆ స్కూల్లో మేడం తగిలించిన ఫొటోస్ కానీ, ఆ చార్ట్స్లో వేసిన డయాగ్రామ్స్ కానీ, కలర్ పెన్సిల్స్తో ఎంతో పిల్లలకు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగించే విధంగా చాలా నూతనంగా ఆలోచిస్తూ పెట్టింది. అంతేకాకుండా మేడం లాస్ట్ టైంలో జరిగిన గురుకులలో మనం మామూలుగా ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకు సీట్స్ వస్తూ ఉంటాయి. 4వ తరగతి చదివే పిల్లలకు 5వ తరగతి ఎంట్రన్స్ రాసి గురుకుల పాఠశాలకు వెళ్తూ ఉంటారు. మరి ఈ వెళ్ళే సమయంలో ఒక ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేస్తారండి. మరి ఆ ఎగ్జామ్ కూడా గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలు పట్టణ స్థాయికి వెళ్ళి రకరకాల డబ్బులు పెట్టి కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకోకుండా గవర్నమెంట్ పాఠశాలలోనే పిల్లలకు మేమే దగ్గరుండి నేర్పిస్తాం, మా పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి లాంటి విద్య నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అనే ఒక దృఢమైన సంకల్పం మేడం మదిలో ఉంచుకొని పిల్లలకు అద్భుతంగా, అంతేకాకుండా దాదాపు 16 నుంచి 20 మంది విద్యార్థులకు సీట్ వచ్చేలాగా నేర్పించి ఇంట్లోనే దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి, దీంతో పాటు మేడంలో ఇంకోటి క్రియేటివిటీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిందంటే అందరూ ఏమనుకుంటున్నారంటే దీని నుంచి ఏదో యూట్యూబ్ రెవెన్యూ సంపాదాలనుకుంటున్నారు. ఇంత అద్భుతమైన మెంటాలిటీ కలిగిన టీచర్కు అలాంటి ఆలోచన అయితే ఉండదండి. నాకు తెలిసి మేడం దాంట్లో పోస్ట్ చేసిన వీడియోస్ కూడా పిల్లలకు నేర్పించే మెంటాలిటీ ఎలా ఉంటుంది, తర్వాత స్టేట్ క్యాపిటల్స్ చెప్పించడము, ఇంకోటి లెసన్ చదివించడము, ఇలా రకరకాల కార్యకలాపాలకు మేడం పాటుపడుతున్నారు. ఇంతకీ మేడం ఎవరు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే అండి, చెప్పాను కదా, మేడం ఎవరో కాదు, మేడం పేరు వినుత. వినుత అంటేనే ఒక కొత్తదనం, వినుత అంటేనే ఒక ప్రశంస, వినుత అంటేనే ఒక నూతనం. అంటే నూతనంగా ఆలోచిస్తూ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ ఎంతో ముందుకెళ్తా ఉంది. మనం మేడం గారితో ఇంతకు ఈ కార్యకలాపాలకు ఎందుకు మేడం ఇంత అద్భుతంగా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు, పాఠాలు ఇంత చక్కగా నేర్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో అన్ని మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మాత్రం ఈ క్లాస్లోకి వస్తున్నదో ఒక కొత్త వైభవంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ క్లాస్ చూస్తూ ఉంటేనే అసలుకి కలర్ఫుల్, ఇది నిజంగానే గవర్నమెంట్ స్కూల్ లేకపోతే కార్పొరేట్ స్కూల్, ఏదో శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది స్కూల్. అసలుకి కార్డ్బోర్డ్స్ కానీ, మేడం తయారు చేసిన యాక్టివిటీకి సంబంధించి టేబుల్స్ రాయడం, రకరకాలు ఎలా ఉన్నాయి చూడండి, ఒక్కసారి చూడండి. పిల్లలతో వేసినట్టు కానీ, మేడం వేసినట్టు కానీ చాలా అద్భుతంగా ఉంది క్లాస్ రూమ్ మాత్రం. ఏంటి మేడం, మీ గురించి చాలా చోట్ల అయినా మీరు పనిచేసిన ప్రతి దగ్గర కూడా మేము మీ దగ్గరికి వచ్చే ముందు చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రులను అడిగాం, ఏంటి వినుత మేడం నిజంగానే మంచి టీచింగ్ చేస్తూ ఉన్నారా, మీ పిల్లలు ఇంత గతంలోకి ఇప్పటికి మారారా అన్నట్టుగా చాలామందిని అడిగారు. చాలామంది మీకు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్న అసలుకి గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఇలాంటి టీచర్స్ ఉన్నారా అనేటంతగా ఆశ్చర్యం వేసేటట్టుగా చెప్పారు. ఏంటి మీరు ఇలా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మేడం ప్రధానంగా? మెయిన్ సార్, ఇప్పుడు ఎందుకంటే విలేజెస్లో పిల్లలు అంటే మామూలుగా ఇక్కడ పేరెంట్స్కి ఒకటి ఉంటుంది సార్, ఏమంటే మనం డబ్బులు కట్టి కాన్వెంట్కి పంపిస్తేనే చదువు వస్తుంది అనే దాంట్లో ఉంటారు సార్. కానీ పేరెంట్స్లో ఉండే అది మార్పు అనేది రావాలంటే ఫస్ట్ మనము కాన్వెంట్ల కంటే బెటర్ ఉండే ఎడ్యుకేషన్ మనం ఇచ్చినప్పుడే మనం చెప్పింది వాళ్ళు ట్రస్ట్ చేస్తారు సార్. సో అందుకోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్స్కి అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నాను సార్. ఫస్ట్ స్కూల్కి పంపించండి, మీరు ఫస్ట్ చూసిన తర్వాత నా టీచింగ్ మెథడ్ ఎట్లుంటుంది, ఏం ఇంప్రూవ్ అయినారో చూడండి అని ఫస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను సార్ 2 months. ఆ తర్వాత మాత్రమే పేరెంట్స్కి నమ్మకం కుదిరి పంపించినారు సార్. ఇంకొకటి ఏమంటే పేరెంట్స్కి చెప్పడం ఏమంటే చాలామంది పిల్లలు అంటే వింటే మర్చిపోతారు, నెక్స్ట్ నేర్చుకుంటే మర్చిపోతారు అని ఉంటుంది సార్. అది కాకుండా లర్నింగ్ బై డూయింగ్, లర్నింగ్ విత్ ప్లేయింగ్, అంటే ఆటల ద్వారా విద్య అనేది ఎప్పుడైతే మనం అందిస్తామో పిల్లలకి చదువు అంటే ఉండే భయం పోయి ఫ్రీగా నేర్చుకుంటారు సార్.
నెక్స్ట్ ఇవన్నీ సక్సెస్ కావాలంటే మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వాళ్ళ అటెండెన్స్. ఎప్పుడైతే పిల్లడు డైలీ స్కూల్కి వస్తేనే అప్పుడు మనం అనుకోయింది మనము రీచ్ కాగలం సార్. అది చేయాలంటే ఏం ఆలోచించినానంటే ఫస్ట్ మనకి అటెండెన్స్ అనేది కంపల్సరీ అని ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసినాను సార్. సో వాట్సాప్ గ్రూప్ నేమ్ ఈజ్ హ్యాపీ చిల్డ్రన్ గ్రూప్. ఈ గ్రూప్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరైనా స్కూల్కి రాకపోతే మార్నింగ్ 5 to 10 minutes లోపు నేను ప్రతి ఒక్కరికి కూడా అబ్సెంటీస్కి కాల్ చేస్తాను సార్. కాల్ చేసి ఎందుకు రావట్లేదు ఏమి అని రీజన్ అడుగుతాను. ఫస్ట్ ఒక 15 days 1 month అయితే అంత రెస్పాన్స్ అయితే లేదు సార్ పేరెంట్స్ నుండి. నెక్స్ట్ పేరెంట్స్ ఎట్లా తయారైపోయినారంటే పంపించకపోతే మేడం పంపించే వరకు వదిలిపెట్టరు అనే స్టేజ్కి అయితే తీసుకొచ్చినాను సార్. ఎందుకంటే పొలాలకు వెళ్ళినా కూడా వాళ్ళని కంపల్సరీ స్కూల్కి రావడం అయితే ఫస్ట్ కాన్సెప్ట్ సార్. ఓకే మేడం. కానీ ఇప్పుడు మామూలుగా అంటే మేడం ఏదో గవర్నమెంట్ టీచర్స్కి అనాలనే ఆలోచన కాదు, కానీ మేడం ఎలా ఉంటుందంటే నేను చాలా చోట్ల చూసే గతంలో, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, రకరకాల మార్పులు గవర్నమెంట్ సెక్టార్లో కూడా జరిగాయి, చాలా మంచి విద్యాబుద్ధులు ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. కానీ గతంలో కొన్ని చోట్ల చూస్తే ఏదో వచ్చామా వెళ్ళామా అనేటట్టు ఉన్నారు మీ టీచర్స్ కూడా. కానీ ఈ రోజుల్లో మీరు పిల్లల మీద ఎంత కేర్ తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చేయాలి అనే ఆలోచన ఎందుకు, మెయిన్ కారణం ఏంటి? ఎక్కడైనా మీకు ఆ ఆలోచన ప్రధానంగా రావడానికి కారణం ఏంటి మేడం? ఎస్ సార్, ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే సార్. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఫస్ట్ నుండి నేను చదివింది అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్, తెలుగు మీడియమే సార్. ఓకే మేడం. పిల్లలకి ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైతే మనకి బాగుంది అనిపించిందో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ స్టడీస్ ఎట్లుంది, ఇంతకుముందు మేము చిన్నప్పుడు బాగా ఉంది సార్. అంటే ఏం చెప్పినా పనిష్మెంట్ ఎంత ఉన్నా తీసుకునే మేము చదివేవాళ్ళము. ఆ కాంపిటీషన్ ఆ స్కూల్స్ ఇప్పుడు తయారు చేయాలన్నట్టు వాళ్ళకి కొన్ని కొత్త డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేసినాను సార్. ఏదంటే ఆటల ద్వారా విద్య, కృత్యాధార బోధన అని. ఎప్పుడైతే మనం చేయడం ద్వారా పిల్లోడు బై హ్యాండ్ చేస్తాడో అప్పుడు మాత్రమే లైఫ్ లాంగ్ మనకి మెమోరియల్ అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే మైగ్రేషన్ అనేది ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. అందుకు మెయిన్ మైగ్రేషన్లో ఉండే పిల్లల్ని పిలిచిపోకూడదు అన్నట్టు వాళ్ళని పేరెంట్స్ని మోటివేట్ చేసి పిల్లల్ని మనం 5th class వరకు అయితే మన దగ్గర ఉంటారు సార్. నెక్స్ట్ 6th ఏం ఆలోచిస్తారంటే పేరెంట్స్ ఒక అబ్బాయిని పిలుచుకెళ్ళినా ఒక అమ్మాయిని పిలుచుకెళ్ళినా ఒక కూలీ ఎక్స్ట్రా వస్తుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు సార్ పేరెంట్స్. అది పోవాలంటే 4th classలో నేను సెలెక్ట్ చేసుకుంది గురుకులం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది అయితే కంపల్సరీ రాపించాలా పిల్లల దగ్గర అని ఫిక్స్ అయినాను సార్. సో 4th class పిల్లలకి జ్యోతిరావు పూలే గురుకులము, నెక్స్ట్ అంబేద్కర్ గురుకులము, ఏపీఆర్ఎస్ ఈ 3 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి సార్. వీటి కోసం నేను స్కూల్ అవర్స్లో మాత్రమే అయితే టైం సరిపోదు, ఎందుకంటే 2-3 classes డీల్ చేస్తున్నప్పుడు మనం కావాలనుకునే అవుట్పుట్ అయితే రాదు. కాబట్టి 3:30 స్కూల్ తర్వాత కూడా డైలీ నేను 1 hour 1.5 hour ఎక్స్ట్రా క్లాసెస్ అయితే తీసుకున్నాను సార్ 4th class పిల్లలకి. అప్పుడు ఏమైందంటే పేరెంట్స్కి నేను వీక్లీ సండేస్ కూడా స్కూల్స్ తీసుకోవడము, వాళ్ళకి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టడము. కానీ మేడం ఇక్కడ మీరు గురుకుల ఇప్పుడు ఏ టీచర్ అయినా కూడా టీచింగ్ చేయాలనే ఆలోచన ఉండొచ్చు, ఇంకా కొద్దిసేపు ఎక్కువ కేటాయించి చెప్పాలనే ఆలోచన ఉండొచ్చు, ఇది ఇక్కడ దాకా బాగుంది. కానీ మీరే దగ్గరుండి అప్లై చేయించి దగ్గరుండి మీరే వెహికల్ పెట్టి పిలుచుకొని వెళ్ళి రాపించుకొని రావడం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు టీచింగ్ చేయడం మీ బాధ్యత, ఇంకా కొంచెం అదనంగా ఏదో పిల్లల మీద ఇష్టంతోనో పిల్లలు చదువుతున్నారు కదా అనే ఆలోచనతోనో చెప్పిండొచ్చు. కానీ ఇక్కడ మీరే అప్లై చేయడానికి ఏంటి, మీ డబ్బునే ఖర్చు పెట్టి అప్లై చేసి మళ్ళీ మీ వెహికల్లోనే పిలుచుకొని పోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎందుకంటే పేరెంట్స్కి ఎగ్జామ్స్ నెక్స్ట్ పిల్లలు నెక్స్ట్ స్టడీ ఏమి అనే అంత అవగాహన అయితే ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి లేదు సార్. ఇంకొకటి పిల్లలు ఇక్కడ వన్స్ వచ్చినారంటే వాళ్ళని నా పిల్లలు అనుకోవడం ఫస్ట్ పాయింట్ సార్. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఎక్కడైతే మనకి డ్రాబ్యాక్ ఉన్నారో చదువుకోకున్నట్లు ఉన్నారో వీళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ పిల్లలకి చదువు అనేది ఇప్పుడు తెలుస్తారు. వన్స్ ఈ పిల్లలు సెటిల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా చూసుకునేంత హోప్ వాళ్ళకి వస్తుంది సార్. ఇంట్లో ఒక్క స్టూడెంట్ బాగా చదువుకొని బాగుపడినారంటే ఆ ఫ్యామిలీనే బాగుపడుతుంది. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్ సార్. నేను చదువుకున్న వాళ్ళే మా ఫ్యామిలీని ఈరోజు నేను హోల్డ్ చేయగలుగుతున్నాను. ప్రతి ఒక్క ప్రాబ్లము నేను వాళ్ళని సాల్వ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఉండే పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలంటే అట్ ప్రెజెంట్ టైమ్స్ నెసరీగా మనకి కావాల్సింది చదువు సార్. ఆ చదువు అందించాలా, పిల్లల్ని సెటిల్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ నేనైతే చేస్తున్నాను సార్. కానీ మేడం మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మీకు చాలా రివార్డ్స్ ఇచ్చారు. సావిత్రిబాయి పూలే అవార్డు, ఇంకో అవార్డు కూడా ఏదో వచ్చింది గతంలో అన్నట్టు విన్నాను. ఇంతకీ ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి మేడం ఇంతకి ఇప్పుడు దాకా? ఓకే సార్, ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ అవార్డు ఇచ్చినప్పుడు అయితే మామూలుగా నాకు తెలియదు సార్, ఈ ప్రాసెస్ అంతా తెలియదు. నెక్స్ట్ ఈ TLM కావచ్చు, పిల్లల స్టడీస్ ఇవన్నీ చూసి MUO సార్ వాళ్ళు డైరెక్ట్ మనకి అవార్డు వచ్చినట్లు నాకు DO ఆఫీస్ నుండి కాల్ వచ్చే వరకు కూడా తెలియదు సార్ అవార్డు వచ్చిన తర్వాత. నెక్స్ట్ స్టేట్కి అప్లై చేసినప్పుడు నాకైతే అప్లై చేసి తీసుకోవడం ఇష్టం లేదు అని నేను అప్లై చేసింది లేదు సార్. కానీ MUO సార్ వాళ్ళు, నెక్స్ట్ మా HM సార్స్, యూనియన్ లీడర్స్ ఇట్లందరూ కూడా మనకి టాలెంట్ ఉంది కాబట్టి ఈసారి ఏం చేస్తున్నారంటే నేషనల్లో ఎట్లయితే నామ్స్ ఉంటాయో దాని ప్రకారం ఈసారి సెలక్షన్స్ అయితే జరిగినాయి సార్. త్రూ ఇంటర్వ్యూస్ 3 stagesలో ఉన్నాయి సార్.
ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టాలెంట్ ఉండే వాళ్ళే ముందుకెళ్తారు, సో మీరు అప్లై చేయండి, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అని చెప్పడం వల్ల నేను అప్లై అయితే చేసినాను సార్ స్టేట్కి. సో దాంట్లో కూడా హైయెస్ట్ మార్క్స్తో సెలెక్ట్ కావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మన దక్షిణ భారతదేశంలో మనకి కర్ణాటక, తెలంగాణ, నెక్స్ట్ ఏపీ 3 స్టేట్స్కి కలిపి సౌత్ ఇండియా లెవెల్లో అవార్డు అయితే రావడం జరిగింది సార్, సావిత్రిబాయి పూలే అవార్డు. నెక్స్ట్ మదర్ తెరీసా అవార్డు అయితే రావడం జరిగింది, కానీ నేనైతే వెళ్ళలేదు సార్. ఎందుకంటే ప్రతి అవార్డు మనకి అవార్డు ముఖ్యం కాదు, మనం చేస్తుండే పని ముఖ్యము అన్నట్టు నేను కొన్ని అవార్డ్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా నేను లీవ్ పెట్టినప్పుడు ఇక్కడ పిల్లలు మిస్ అవుతారనే ఉద్దేశంతో నేను కొన్ని అవార్డ్స్ అయితే తీసుకోవడం లేదు సార్. విన్నారు కదా, ఆ రోజు కాలంలో సావిత్రిబాయి పూలే మేడం, ఏదైతే మేడంకు సావిత్రిబాయి పూలే అవార్డు వచ్చిందో, సావిత్రిబాయి పడిన కష్టాలు చాలా పెద్ద కష్టాలు. మేడం యొక్క వివక్షతను ఎదుర్కొంటూ ఆనాటి కాలంలోనే అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఆశాజ్యోతి లాంటిదే సావిత్రిబాయి పూలే మేడం గారు. ఎందుకంటే మహిళలు చదువుకోకూడదు అన్న రోజుల్లోనే విద్యాబుద్ధులను ఎంతోమందికి నేర్పింది. మరి అలాంటి అవార్డు మేడంకి రావడం, నన్ను అడిగితే షీఈ్ ఆల్సో లైక్ సావిత్రిబాయి పూలే, వన్ ఆఫ్ సావిత్రిబాయి పూలే అని, ఈనాటి కాలంలో సావిత్రిబాయి పూలే అని చెప్పొచ్చు. ఎందుకంటే మేడం చేసే కాన్సన్ట్రేషను, పిల్లలు అవార్డు తీసుకురావడానికి వెళ్తే నాకు డే మిస్ అవుతుంది, పిల్లలకు నేను నేర్పించలేకపోతున్నా. మేడం చెప్పే క్లాసెస్ విన్నాను కదా, చాలా అద్భుతంగా చెప్తున్నారండి. క్లాస్లో అంటే ఇప్పుడు మ్యాక్సిమం 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 25లో మ్యాక్సిమం ఒక 30%, మినిమం 30 కాకపోయినా ఒక 20% స్క్రాపే ఉంటుంది. ఏ క్లాస్లో అయినా, ఏ క్లాస్ రూమ్లో అయినా మినిమం కన్ఫామ్గా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, అంత ఎంతో డల్లర్స్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు నేను అబ్జర్వ్ చేశాను, కంటిన్యూగా ప్రతి ఒక్కరిని అడిగి చూశాను. సేమ్ క్వశ్చన్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడిగి చూస్తే కూడా ప్రతి ఒక్కరు సరైన సమాధానం చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి కేవలం మేడం వచ్చి కూడా 2-3 months అయింది అంతే. అంత సమయంలోనే ఇంతగా వాళ్ళని గెయిన్ చేయడం చాలా అద్భుతం. మరి మేడం ఇంతకీ మేడం యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు ఏం చేస్తూ ఉంటారు మేడం? నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. మా డాడీ ఫోటోగ్రాఫర్, మా నాన్న. అమ్మ పెద్ద చదువుకోలేదు సార్, 5th క్లాస్ చదివింది. మా ఇంట్లో చదివింది దాంట్లో అయితే ఫస్ట్ నేనే సార్, అమ్మాయి కానీ హైయర్ స్టడీస్ MSc BD సార్ నాది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు పేరెంట్స్ పడిండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అన్నట్టు నేను ఎంతవరకు అయితే అంతవరకు చదివించడానికి వాళ్ళు అన్నిట్లో నేను డిస్టింక్షన్ వేసా, టాపర్. నెక్స్ట్ ఇక్కడ 2008 DSCలో నేను సెలెక్ట్ అయ్యి 2010లో అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను సార్. నేను ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఇక్కడికి 2019లో వచ్చినాను. రావడమే నాకు పత్తికొండలో స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ SW స్కూల్ హోసూరు తీసుకోవడానికి రీజన్ ఏమంటే మా హస్బెండ్ సార్. ఎందుకంటే తను సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సార్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నారు. మన సర్వీస్ అనేది సోషల్ వెల్ఫేర్ పిల్లలకి ఎంతైతే తను స్ట్రగుల్ పడుతున్నాడో చూస్తున్నాను సార్ దగ్గర నుండి. సో మన ప్రయత్నం కూడా మనం చేద్దామని టౌన్లో ఉండే స్కూల్స్ వద్దనుకొని ఇక్కడ హోసూరులో SW స్కూల్ తీసుకోవడం జరిగింది సార్. అక్కడ 7 years నేను చేసినాను. 7 years అక్కడ చేసినప్పుడు ఈ 2 hours కూడా అక్కడ నుండి తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చి ఈ స్కూల్కి 4 months అయింది సార్. ఓన్లీ 4 months? Yes sir, 4 months లో ఇంటర్వ్యూ మోల్ చేశారు అయితే. చాలా అద్భుతం మేడం. ఏంటి మేడం ఇంకేంటి మీ ప్రణాళిక? ఇంకెలా? ఇంకోటి మేడం మిమ్మల్ని ప్రధానంగా అడగాల్సింది మర్చిపోయా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇంతకేదో మీ జీతం సరిపోక స్టార్ట్ చేశారా, లేకపోతే ఏదో తెలియని కాన్సెప్ట్ క్రియేట్ చేయాలని స్టార్ట్ చేశారా? సార్ యూట్యూబ్ అయితే నేను ఎప్పుడు కూడా అంటే ఫైనాన్స్ పరంగా ఆలోచించలేదు సార్. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమంటే పిల్లల యాక్టివిటీస్ నేను చెప్తున్నాను కదండి సార్, ఆల్రెడీ పేరెంట్స్ గ్రూప్ ఉంది, హ్యాపీ చిల్డ్రన్ గ్రూప్ అని. ప్రతి ఒక్కటి కూడా నేను పేరెంట్స్ గ్రూప్ లో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను సార్ పేరెంట్స్ కి. అంటే స్కూల్లో రెగ్యులర్ యాక్టివిటీస్ ఎట్లున్నారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, నెక్స్ట్ స్కూల్కి ఎవరైనా రాలేదనుకోండి ఆ రోజు నేను రాసిన నోట్స్ కానీ క్లాసెస్ కానీ పిల్లలకి వీడియోస్ షేర్ చేసేదాన్ని సార్. ఇది ఏమవుతుందంటే ఎక్కువ మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, డిలీట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అట్లా మన TLM కానీ ఇది మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు, నేర్చుకుంటారని ఒక్క రీజన్కి. నెక్స్ట్ పిల్లల యాబ్సెంటీస్ కానీ, నెక్స్ట్ కొంతమందికి ఈ మెథడ్ ఇట్లా చెప్తే ఈజీగా అవుతుంది, అట్లాంటి వేరే వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సార్, అంతేగాని వేరే పర్పస్ అయితే కాదు. ఓకే మేడం, ఓకే మేడం. మీ ఆలోచన మీ విధానం చూస్తుంటే వేరైతే ఉండకపోవచ్చు, కానీ ప్రేక్షకుల్లో అది కూడా ఒక అపోహ ఉంటుంది కాబట్టి అడగడం జరిగింది. ఎందుకంటే మీరు చేసే విధానానికి ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ చిన్న రెవెన్యూ కోసం ఆశపడరు. ఎందుకంటే ఈ వీడియో తీయాలంటే కూడా ఓ వీడియోగ్రాఫర్ కావాలి, కనీసం ఆ వీడియోగ్రాఫర్కి అయినా ఏదో ఉంటుంది. మేడం మీరు ప్రత్యేకంగా పిల్లలకు ఏదో ఒక కాన్సెప్ట్ చెప్పారు, కార్డ్బోర్డ్స్ తో తయారు చేసి చూపిస్తూ నేర్పిస్తూ ఉంటున్నారు కదా, ఇంతకు ఎలాంటి కార్డ్బోర్డ్స్ చూపిస్తూ నేర్పిస్తూ ఉంటారు మేడం? వీటిని TLM అంటారు సార్, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సార్ ఇవి. ఓకే మేడం. అంటే పిల్లలకి మనం ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఊరికే చెప్పేదానికంటే కూడా పిల్లలు లర్నింగ్ బై డూయింగ్, అంటే చేస్తూ నేర్చుకోవడం ద్వారా నేర్చుకునేది ఎప్పటికీ మర్చిపోడు సార్, మెమొరీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ లర్నింగ్ విత్ ప్లేయింగ్, ఆడుకుంటూ నేర్చుకునేది ఎప్పటికీ మర్చిపోడు. ఈ 2 కాన్సెప్ట్స్ తీసుకొని నేనైతే ఇచ్చేసినాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే మనము మాంసాహారంలో అన్నాం అనుకోండి, పిల్లలు
గుర్తుపెట్టుకోలేదు సార్. మాంసాహారులు అంటే ఓన్లీ మాంసం తినే వాటిని మాంసాహారులు, క్యార్నివర్స్ అంటారని ఒక కాన్సెప్ట్ పిల్లలకి అర్థమైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైగర్ సార్. టైగర్ అనేది ఏమి ఓన్లీ క్యార్నివోర్. దీన్ని మనకి లోపల డెఫినేషన్ ఉంటుంది, ఇక్కడ క్యార్నివర్కి సంబంధించిన అనిమల్స్ ఏమొస్తాయి అని. అప్పుడు పిల్లడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ ఇంకా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేడు సార్. నెక్స్ట్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ అంటే ఏమి ఓన్లీ గడ్డి తినే యానిమల్స్ని, సాధు జంతువుని అంటారు. దీనికి డెఫినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ తీసుకున్నాం సార్. ఈ కాన్సెప్ట్ తీసుకుంటేనే మనకి మెమరీలో ఒకటి ఉంటుంది సార్. ఇంకా ఏమంటే మనకి ఇక్కడ హెర్బివోర్స్ అనేది ఓన్లీ వెజిటేరియన్స్ అనేది ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్తో పాటు ఇచ్చింటాం కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ కూడా మర్చిపోరు సార్. నెక్స్ట్ ఇక్కడ ఓమ్నివర్స్ తీసుకోవడానికి ఏం రీజన్ అంటే ఇక్కడ చూడడానికి ఇది హ్యూమన్ బీయింగ్ అంటే ఏమి ఒక మనిషిలాగా అనిపిస్తుంది, కైట్నే కొంచెం అట్రాక్టివ్గా పిల్లలకి చూపించడానికి. నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకున్నప్పుడు పిల్లడు ఎప్పటికీ కూడా మర్చిపోవచ్చు. మేడం, ప్రధానంగా వినుత గారి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు స్కూల్లో టీచింగ్ మంచి అద్భుతంగా చెప్తా ఉన్నారు, తర్వాత రకరకాలు చేస్తూ ఉన్నారు, ఏంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ అయితే నా అంటే పిల్లల్ని గోల్ ఏం అంటే సార్, మామూలుగా మనకి పిల్లలకి కాన్వెంట్లో ఉండే పిల్లల కంటే కూడా ద బెస్ట్ ఇన్పుట్ ఇవ్వడము. నెక్స్ట్ ఈ TLM ఎంత చేయడానికి కూడా నేను స్కూల్ అవర్స్లో చేసింది అయితే కాదు సార్, అన్నీ కూడా ఇంటి దగ్గర నేను చేయడం, నా ఓన్ అమౌంట్తో చేయడం. కానీ నెక్స్ట్ ప్రతిదీ కూడా పిల్లోనికి యూజ్ కావాలా అనే కాన్సెప్ట్తో అయితే చేసినాను సార్. నెక్స్ట్ ఇదంతా చేయాలంటే మనకి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు పిల్లల విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మా సార్ అయితే ఫుల్ నాకు కోఆపరేషనే సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఇక్కడ ఉండే అశోకన్ శాసనాలకి పిలుచుకెళ్ళాను సార్. అంటే పిల్లలకి ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో నాకు అనుకూలం ఉండేవన్నీ కూడా నేను దగ్గర ఉండే ప్లేసెస్ కవర్ చేస్తూ చూపిస్తాను సార్. ఇంకా మనం పిలుచుకోలేని వెళ్ళనివి టీవీలో చూపిస్తాను. అట్లా కలమల్ల శాసనం అని మనకి 5th క్లాస్లో తొలి తెలుగు శాసనం సార్. మనం అంత దూరం పిలుచుకువెళ్ళలేం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉండే అశోకన్ శాసనాలకైతే పిలుచుకెళ్ళడం జరిగింది సార్. ఇవన్నీ చూస్తే పిల్లలకి మనకి హిస్టరీ అనేది కొంచెం అర్థం అవుతుంది. నెక్స్ట్ మన కోసం ఎంత వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది సార్. అట్లా ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కూడా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్లో వెల్ సెటిల్ కావాలా. నెక్స్ట్ ఫ్లూయెన్సీ సార్. ఇంగ్లీష్ అనేది అట్ ప్రెజెంట్ డేస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ చేస్తుండేది కూడా ఇంగ్లీషే సార్. బాగా చదవాలా, ప్రతి పిల్లల్ని కూడా మన కాన్వెంట్లో పిల్లల కంటే కూడా మన పిల్లల అవుట్పుట్ బాగుండాలా, బాగా చదవాలనేది నా కాన్సెప్ట్ సార్. ఓకే మేడం, చాలా అద్భుతం మేడం. చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని కార్పొరేట్ స్థాయి అంటే పెద్ద పెద్ద స్కూల్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అదే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు మేడం. మెయిన్ కాన్సెప్ట్ మేడం యొక్క సంకల్పమే అది. పిల్లలకు కార్పొరేట్ స్థాయి లాంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించాలనేదే మేడం కాన్సెప్ట్. గురుకుల పాఠశాలలో సీట్లు సంపాదించాలి మా పిల్లలు అన్నట్టు సపరేట్ క్లాసెస్ తీసుకొని ఎగ్జామ్స్కి అప్లై చేసి దగ్గరుండి వెహికల్ పెట్టి పిలుచుకొని వెళ్ళడం. అంతేకాకుండా ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్లో ఏదో శిలాశాసనాల గురించి ఉందన్నట్టు అవి కూడా మేడం సొంత ఖర్చులు పెట్టుకొని దాని దగ్గర తీసుకొని వెళ్ళి చూపించుకోవడం, ఇవన్నీ ఆలోచన చాలా అద్భుతం అండి. కాబట్టి తప్పకుండా ఇంకెంతో మంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్న టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మేడం లాగా మేడంని ఒక రోల్ మోడల్ తీసుకొని మీరు కూడా చేంజ్ అవుతారు. అంతేకాకుండా మీ పిల్లల్ని ఈ గ్రామీణ ప్రాంతాల్లో మీ పిల్లల్ని వలసలకు ఈ గుంటూరు ప్రాంతానికి మిరప తెంపడానికి పత్తి తెంపడానికి వెళ్తూ ఉంటారు కదా, మీ పిల్లలను ఇలాంటి పనులకు తీసుకొని వెళ్ళకండి. ఈ ఏదైతే చిన్న వయసులో ఈ చదివే ఎడ్యుకేషన్ ఉంటుందో ఇది చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు కనీసం బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడే నేర్చుకుంటారు కాబట్టి అది ఇంత కొద్ది రోజుల పాటు మీరు కొద్ది రోజులే కదా అనుకుంటారు. ఈ కొద్ది రోజులు తీసుకొని పోవడం వల్ల ఆ పిల్లలకి ఆ టైంలో ఉన్న ఎడ్యుకేషన్ అంతా లాస్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అది నేర్చుకోలేకపోవడం, ఇవన్నీ చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యకలాపాలకు తల్లిదండ్రులు ముందునే ప్రోత్సహించకండి. ఇలాంటి మేడంకి మంచి సపోర్ట్ ఇచ్చి మీ పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తే మాత్రం మేడం మీరు అనుకున్న ఎడ్యుకేషన్ కంప్లీట్లీ కన్ఫామ్ ఇవ్వాలనేది మేడం ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.